నమస్తే, వెల్కమ్ టు విజిల్ హెల్త్. నేను డాక్టర్ శ్రీదేవి వెల్లంకి, కన్సల్టింగ్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ విజయవాడ. ఇవాళ మనం గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు, దాని వలన వచ్చే సమస్యల గురించి మాట్లాడుకుందాం. దానినే హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. గర్భిణీ స్త్రీలలో వచ్చే రక్తపోటుని 5-6 రకాలుగా వర్ణించవచ్చు. ఒకటి జెస్టేషనల్ హైపర్ టెన్షన్, అంటే గర్భధారణ సమయంలో వచ్చే అధిక రక్తపోటు. యాక్చువల్గా 20 వారాల తర్వాత ఆ స్త్రీలో కనుక బీపీ 140/90 140/90 మిల్లీమీటర్స్ మర్క్యూరీ ఉండి, అది ఒక 4 గంటల వ్యవధిలో మళ్ళా 140/90 ఉంటే దాన్ని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే గర్భిణీ స్త్రీలో వచ్చే అధిక రక్తపోటు. అది రక్తపోటు మాత్రమే ఉంటుంది, కానీ అది కూడా ట్రీట్ చేయాలి. రెండవది ప్రీ ఎక్లాంప్సియా అంటే 20 వారాల తర్వాత, గర్భిణీ స్త్రీలలో 20 వారాల తర్వాత బీపీ 140/90 ఉండి, దానితో పాటు యూరిన్లో ప్రోటీన్ పోతున్న తర్వాత వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినా, అంటే కిడ్నీ, లంగు, బ్రెయిన్, తర్వాత ఇంకా వేరే ఆర్గన్స్ అవి ఎఫెక్ట్ అయినా కానీ దాన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటారు. మూడవది ఏంటంటే ఎక్లాంప్సియా అంటే అదొక సీరియస్ కాంప్లికేషన్. దాన్ని గుర్రపువాతం అని కూడా అంటారు. అంటే గర్భిణీ స్త్రీలలో బీపీ వలన ఫిట్స్ వస్తే కనుక దాన్ని గుర్రపువాతం అంటారు. ఫిట్స్ అనేవి ఎపిలెప్సీలో రావచ్చు, లేదంటే సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ ఉంటే రావచ్చు, లేదంటే ప్రెస్లో కూడా రావచ్చు. కానీ అధిక రక్తపోటు వలన వచ్చే ఫిట్స్ని మనం గుర్రపువాతం అని చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే దీర్ఘకాలిక రక్తపోటు, క్రానిక్ హైపర్ టెన్షన్. అంటే 20 వారాల కన్నా ముందు బీపీ ఎక్కువ ఉన్నా, లేదంటే ప్రెగ్నెన్సీ రాకముందే బీపీ ఉన్నా కానీ ఆ మహిళకి దాన్ని క్రానిక్ హైపర్ టెన్షన్ అంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రీ ఎక్లాంప్సియా సూపర్ ఇంపోజ్డ్ ఆన్ క్రానిక్ హైపర్ టెన్షన్. అంటే ఎవరైతే గర్భిణీ స్త్రీకి ముందే బీపీ ఉండి దానికి తోడు ఎండ్ ఆర్గన్ డిస్ఫంక్షన్ కానీ, ప్రోటీనూరియా కానీ ఉంటే దాన్ని ప్రీ ఎక్లాంప్సియా సూపర్ ఇంపోజ్డ్ ఆన్ క్రానిక్ హైపర్ టెన్షన్. ఇవన్నీ కూడా చాలా సీరియస్ ప్రాబ్లమ్సే గర్భిణీ స్త్రీకి. ఎట్లా ఉంది, ఎంతమంది స్త్రీలకు వస్తుందంటే, భారతదేశంలో అయితే ప్రతి 100 మంది మహిళల్లో 100 మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే అందులో 9 మందికి ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. దీనికి ఇంకా ఏంటి సిగ్నిఫికెన్స్ అంటే, మెటర్నల్ డెత్స్ అంటే మాతృమరణాలు 14% ఈ హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వలన వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ డిటెక్ట్ చేయటానికి ఉన్నాయా ఏంటి అని కూడా చెప్పుకుందాం. యాక్చువల్గా చెప్పాలంటే, పేషెంట్ వచ్చినప్పుడు, ప్రతి గర్భిణీ స్త్రీ వచ్చినప్పుడు బీపీ చూడాలి. బీపీ చూసి రికార్డ్ చేసి ఏ పరిస్థితిలో చూడాలంటే, ఆ పేషెంట్ సమతలంగా కూర్చుని 2 చేతులు కూడా కుర్చీ చేతుల మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు రెస్ట్ తర్వాత కుడి చేతికి ఎడం చేతికి కూడా చూసి దాని యావరేజ్ తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక మళ్ళా ఆమెని ఒక 4 అవర్స్ తర్వాత కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళా రికార్డ్ చేయాలి. అప్పుడు కూడా 140/90 ఉంటే ఆ పేషెంట్ని ఎక్కువ రిస్క్గా పరిగణించి మనం మానిటర్ చేయాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్, మెటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఏంటంటే ఆ పేషెంట్ ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా ఇట్లా గుర్రపువాతం వచ్చిందా, లేదంటే పేషెంట్ అధిక బరువు ఉందా, ట్విన్స్ క్యారీ చేస్తుందా, వయసు ఏంటి, చిన్న వయసులో ప్రెగ్నెన్సీ వచ్చిందా, లేదంటే 35 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందా, పేషెంట్కి ఏమైనా కిడ్నీ డిసీజ్ ఉందా, లేదంటే పేషెంట్కి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయా, పేషెంట్ సరైన ఆహారం తీసుకుంటుందా, ఎనిమిక్ ఉందా, ఇవన్నీ కూడా ఏంటంటే మెటర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ మెటర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా నమోదు చేసుకుని జాగ్రత్తగా ఉన్నాయో లేవో చూసుకుని దానికి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఇచ్చుకోవాలి. దాన్నే జెస్టోసిస్ స్కోరింగ్ అంటాను. జెస్టోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు జెస్టోసిస్ స్కోరింగ్ అని చెప్పి ఇచ్చారు. ఇదేంటంటే ఒక సింపుల్ చార్ట్ ఉంటుంది. అది మామూలు ట్రైన్ నర్స్ అయినా కూడా పేషెంట్ వచ్చిన ప్రతిసారి పేషెంట్ని కనుక్కొని మార్క్ చేసేలాగా దానికి ఏంటంటే గ్రేడింగ్స్ ఇస్తారు. గ్రేడ్ 1 కొన్ని కండిషన్స్కి, గ్రేడ్ 2 కొన్ని కండిషన్స్కి, గ్రేడ్ 3 స్కోర్ 3 కొన్ని కండిషన్స్కి ఇస్తారు. సో స్కోర్ కనుక 3 దానికన్నా ఎక్కువ ఉంటే కనుక ఆ పేషెంట్ అట్ రిస్క్ ఫర్ ప్రీ ఎక్లాంప్సియా. సో ఆ పేషెంట్ని ఎక్కువ మానిటర్ చేస్తాం. ఒకటి మెటర్నల్ క్యారెక్టరిస్టిక్స్,
తద్వారా జెస్టోసిస్ స్కోరింగు. రెండవది ఏంటంటే బ్లడ్ ప్రెషరు. వీటిల్లో ఏమన్నా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా ఈ మెటర్నల్ క్యారెక్టరిస్టిక్లో ఆ పేషెంట్కి ఎక్కువ రిస్క్ ఉందని తెలుసుకున్నప్పుడు మనం ఏంటంటే ఇంకా ఫర్దర్గా టెస్టులు చేస్తాం. ప్రోటీనూరియా అనేది మూత్రంలో ప్రోటీన్ పోవటం. ఇదేంటంటే సింపుల్ డిప్స్టిక్స్ టెస్ట్ అంటారు. చిన్న కడ్డీ లాంటిది ఉంటుంది, దాన్ని యూరిన్లో ముంచి చూస్తారనమాట. ఆ మార్కింగ్ అది కనుక 1+ వస్తే కనుక నెక్స్ట్ ఇంకొక టెస్ట్కి వెళ్తాం, ప్రోటీన్ క్రియేటినిన్ రేషియో. ఇది కూడా ఎక్కువగా ఉంటే ఆ పేషెంట్కి ప్రోటీనూరియా ఉన్నట్టు, అంటే మూత్రంలో ప్రోటీన్ పోతున్నట్టు. సో ఏంటంటే ఇందాక చెప్పాను కదా, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే మూత్రంలో ప్రోటీన్ పోతుంటే అది ప్రీఎక్లాంప్సియా కిందకి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మెటర్నల్ క్యారెక్టరిస్టిక్స్, తర్వాత బీపీ, ప్రోటీనూరియా, తర్వాత నెక్స్ట్ చూసుకోవాల్సింది యూట్రైన్ ఆర్టరీ డోప్లర్ అనమాట. యూట్రైన్ ఆర్టరీ డోప్లర్ ఎప్పుడు చూడాలి? 11 to 13 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ అప్పుడు ఎన్టీ స్కాన్ అని చేస్తాం. ఆ ఎన్టీ స్కాన్ చేసినప్పుడు యూట్రైన్ ఆర్టరీ డోప్లర్ చూసుకుని, యూట్రైన్ ఆర్టరీ డోప్లరు మోర్ దెన్ 95th percentile ఫర్ దట్ జెస్టేషనల్ ఏజ్ ఉంటే ఆ పేషెంట్ ఈజ్ మోర్ ఎట్ రిస్క్ ఫర్ డెవలపింగ్ ప్రీఎక్లాంప్సియా, అప్పుడు కానీ తర్వాత కానీ. సో వీళ్ళలో ఏంటంటే మనం సరైన టైంలో కనుక్కుని మనం ఇంటర్వెన్షనల్ మెజర్స్ చేసుకోవాలి. ఇంకొకటి అఫోర్డబుల్ పేషెంట్స్లో ఇంకొకటి ఏంటంటే PAP-A కానీ లేదంటే ప్లసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్, PLGF, PAP-A ఇవి కనుక లో లెవెల్లో ఉంటే, డబుల్ మార్కర్ అని టెస్ట్ అని చేస్తారు కదా, డబుల్ మార్కర్లో PAP-A ఒక భాగం. PAP-Aతో పాటు ప్లసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్ కూడా టెస్ట్ చేసుకుని ఇవి లోగా ఉంటే కనుక వీళ్ళు దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ ప్రీఎక్లాంప్సియా దెన్ ఆర్ లేటర్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఇవన్నీ ఉంటే కనుక ఆ పేషెంట్కి లో డోస్ ఆస్పిరిన్ 150 mg స్టార్ట్ చేసేస్తాం. 150 mg రాత్రి పడుకోబోయే ముందు వేసుకుని, అలాగే కాల్షియం కూడా 1.5 to 2 grams ఆఫ్ కాల్షియం పర్ డే వేసుకోవాలి. తర్వాత వీళ్ళు ఏంటంటే ఎక్కువ శాతంగా మానిటరింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కువ సర్వైలెన్స్ మానిటరింగ్లోకి వెళ్ళిపోవాలి. సపోజ్ 11 నుంచి 11 to 13 వీక్స్ అప్పుడు మనకి పేషెంట్ లో రిస్క్ అని ఉంటే కనుక ఓకే. లో రిస్క్ అని ఉంటే మళ్ళీ 20 వారాలప్పుడు చూసుకుంటాం. 20 వారాలప్పుడు ఏం చూసుకుంటాము? మళ్ళీ మెటర్నల్ క్యారెక్టరిస్టిక్స్, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుని, మళ్ళీ యూట్రైన్ ఆర్టరీ డోప్లర్ చేసుకుని, పేషెంట్ హై రిస్క్ అయితే అప్పుడైనా కొన్ని యాక్చువల్గా ఈ ఆస్పిరిన్ అనేది 12 to 16 వీక్స్ అప్పుడు స్టార్ట్ చేస్తే బాగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎక్కువ పనిచేస్తుంది. ఒకవేళ కనుక అప్పుడు మనకి పేషెంట్ 20 వారాలు అప్పుడే వచ్చి అప్పుడు ఎస్ట్ తీసుకుంటే అప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ మ్యాక్సిమం బెనిఫిట్ ఉండేది ఇప్పుడే అనమాట. అసలు ఆ టైంలో కూడా లో రిస్క్ అయితే ఓకే. మళ్ళీ హై రిస్క్ అయితే కనుక పేషెంట్ని మానిటర్ చేసుకోవాలి. ఒకవేళ లో రిస్క్ వచ్చిందనుకోండి, మళ్ళీ 34 వారాలప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా చేసుకోవాలి. యూట్రైన్ ఆర్టరీ డోప్లర్, తర్వాత అప్పుడు SFLT PLGF అని వస్తుంది. SFLT PLGF రేషియో అని ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది ఈ టెస్ట్లన్నీ ఎందుకంటే మనకి యూట్రైన్ ఆర్టరీ పల్స్టైలిటీ ఇండెక్స్, తర్వాత SFLT PLGF రేషియో అనేది ఎలా వచ్చినాయి అంటే మనకి ప్రెగ్నెన్సీ ఏర్పడేటప్పుడు, అంటే తొలి దశలో ప్రెగ్నెన్సీ ఏర్పడేటప్పుడు మెటర్నల్ మదర్ నుంచి బిడ్డకి న్యూట్రిషన్ అది వెళ్ళటానికి బ్లడ్ ఫ్లో ఇంపార్టెంట్. ఈ బ్లడ్ ఫ్లో ఏర్పడాలంటే ప్లాసెంటా మంచిగా డెవలప్ అవ్వాలి. ఇవి డెవలప్ అయినప్పుడు ఏంటంటే కొన్ని రక్తనాళాల్లో మదర్స్ బ్లడ్ వెసల్స్లో కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఆ చేంజెస్ కనుక జరగకపోతే సరిగ్గా ప్లాసెంటా ఏర్పడదు. సరైన ప్లాసెంటా ఏర్పడకపోతే ఏంటంటే మనకి యాంటీ యాంజియోజెనిక్ ఫ్యాక్టర్స్ అని SFLT అని SFLT అనేది సెక్రీట్ అవుతుంది. SFLT, ఎస్క్లిన్ అంటాం. ఇవన్నీ ఏంటంటే మదర్ మెటర్నల్ ఎండోథీలియంని సరిగ్గా లేకుండా, హెల్దీగా లేకుండా చేస్తాయి. ఒకవేళ కనుక మంచిగా ప్లాసెంటా డెవలప్ అవుతే ప్లసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్ మంచిగా వచ్చి, ఆ ప్లసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్ ఏంటంటే వాసో ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఆ వాసో ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ని మంచిగా సెక్రీట్ చేసి తద్వారా మెటర్నల్ ఎండోథీలియము మంచిగా ఉండేటట్టు చేస్తుంది. ఈ మెటర్నల్ ఎండోథీలియం మంచిగా లేకుండా చేసేది ఏంటంటే SFLT ఏం చేస్తుందంటే
వాసో ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ని సప్రెస్ చేస్తుంది. ఎప్పుడైతే మెటర్నల్ ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. సెకండ్ స్టేజ్లో ఎప్పుడైతే మెటర్నల్ ఎండోథీలియం సరిగ్గా లేదో అనేక సిస్టమిక్ ఎఫెక్ట్స్ వస్తాయి మదర్లో. సపోజ్ లివర్ ఎఫెక్ట్ అవుతుంది, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అన్ని ఎండ్ ఆర్గన్స్కి తగ్గిపోతుంది. తర్వాత మనం బేబీ పరంగా చూసుకుంటే కనుక బేబీకి గ్రోత్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ సెకండ్ స్టేజ్లో జరుగుతాయి. ఈ ప్యాథోఫిజియాలజీ అంటే ఈ ఏదైతే ఈ డిసీజ్ డెవలప్మెంట్ ఉందో దీన్ని మనం బేస్గా చేసుకుని యూట్రైన్ ఆర్టరీ పల్స్టైలిటీ ఇండెక్స్, తర్వాత ప్లెసెంటల్ గ్రోత్ ఫ్యాక్టరు ప్యాప్-ఏ, మళ్ళీ ఎస్ఫ్లిట్ పిఎల్జిఎఫ్ రేషియో అనేవి యూస్ చేసుకుని ముందుగా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. మరి ఇవి ఖరీదైన టెస్ట్ కదా, అందరూ చేయించుకోవాలంటే కష్టం. యాక్చువల్గా పెరిఫరీ ఉన్న వాళ్ళకైతే ఇవి అసలు అందుబాటులో కూడా ఉండవు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మెటర్నల్ హిస్టరీ చెప్పాను కదా, జెస్టోసిస్ స్కోరింగ్ చేసుకుని నోట్ చేసుకుని పేషెంట్ ఎట్ రిస్క్ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత బీపీ మానిటరింగ్ తప్పనిసరిగా చేయాలి. ప్రోటీనూరియా చూడొచ్చు. ఈ 3 అట్లీస్ట్ పెరిఫరీలో చేయాలి. ఒకవేళ కనుక ఈ 3 చేస్తే ఎక్కువ రిస్క్లో ఉందంటే కనుక ఆ మహిళ తప్పనిసరిగా ఆస్పిరిన్ తీసుకోవాలి, కాల్షియం తీసుకోవాలి. ఏ మహిళలు ఎక్కువ రిస్క్లో ఉంటారు అంటే కనుక ఎవరికైతే అంతకుముందే బీపీ ఉందో, అంతకుముందే వాళ్ళలో రీనల్ డిసీజ్ ఉందో, అధిక బరువు ఉన్నారో, లేదంటే కనుక వాళ్ళకి ఎక్కువ పెద్ద వయసులో ప్రెగ్నెన్సీ వచ్చినా, చిన్న వయసులో ప్రెగ్నెన్సీ వచ్చినా, పెళ్ళైన ఎమ్మటే కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన, తర్వాత ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలు, ఓమ్ డొనేషన్ ప్రెగ్నెన్సీలు, తర్వాత ఎక్కువ స్ట్రెస్లో ఉన్న వీళ్ళందరికీ కూడా వీళ్ళకి హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి స్త్రీలు ఏమి సూచనలు పాటించాలి రాకుండా ఉండాలంటే వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీకి ముందు అధిక బరువు ఉంటే వాళ్ళు అధిక బరువు తగ్గించుకోవాలి. వాళ్ళు వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి. తర్వాత సరైన సమతుల ఆహారం తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఎనీమిక్గా ఉంటే ఎనీమియా కరెక్ట్ చేయించుకోవాలి. తర్వాత 35 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ దాల్చే స్త్రీలు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. క్రానిక్ రీనల్ డిసీజు ఉన్నవాళ్ళు, ఇవన్నీ ముందే బీపీ ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే అది మొత్తం అవన్నీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చిన తర్వాతే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే మంచిది. వీళ్ళు ఏంటంటే కొంతమంది ఏదోలే బీపీయే కదా ఏం అవ్వదు అని చెప్పి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు ఏంటంటే ఆశా వర్కర్ కానీ డాక్టర్ గారు బీపీ ఉంది అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినప్పుడు డాక్టర్ మాట కానీ ఆశా వర్కర్ మాట కానీ విని సరైన టైంలో సరైన టెస్టులు చేయించుకుని సరైన మందులు కనుక వాడుకుంటే వాళ్ళకి ఈ కాంప్లికేషన్స్ నుంచి బయటపడవచ్చు. మరి స్త్రీలలో వాళ్ళకి బీపీ నార్మల్గా ఉన్న ఒకవేళ మధ్యలో బీపీ చూపించుకుని వచ్చారు, ఇంకా 1 month తర్వాత రమ్మన్నారు, మధ్యలో ఏమన్నా నలతగా ఉన్నప్పుడు ఏంటి ఆ లక్షణాలు, బీపీ ఉండే లక్షణాలు ఏంటంటే తలనొప్పి, మామూలు ఒక పారాసిటమాల్ తోటి తగ్గని తలనొప్పి, తర్వాత కాళ్ళు వాయటం, తక్కువగా మూత్రానికి వెళ్ళాల్సి రావటం, కాళ్ళు వాయటం, ఒళ్ళు వాయటం, తర్వాత కళ్ళు బోదరగా కనిపించడం, ఇవన్నీ కూడా లక్షణాలు అన్నమాట, బీపీ ఉండే లక్షణాలు. తర్వాత తలనొప్పి కూడా కళ్ళ మీద ఈ వెనకమాల మెడజివల్ నొప్పులుగా ఉండటం, టెన్షన్గా ఉండటం, ఇవన్నీ కూడా బీపీ ఉండడానికి లక్షణాలు. ఈ లక్షణాలు ఉంటే కనుక వాళ్ళు ఎమ్మటే డాక్టర్ని కానీ దగ్గరలో ఉన్న ఆశా వర్కర్ని కానీ అప్రోచ్ అయ్యి ఎమ్మటే బీపీ చూపించుకుని ఎక్కువ ఉంటే కనుక తొందరగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి సరైన టైంలో వాళ్ళు చూపించుకోవాలి. ఇంకోటి ఏంటంటే కడుపులో నొప్పి, ఇక్కడ రైట్ ఎపిగాస్ట్రిక్ పెయిన్ ఉన్నా కానీ ఏమవుతుందంటే లివర్ ఎఫెక్ట్ అవుతాయి కనుక లివర్ క్యాప్సూల్ స్ట్రెచ్ అయ్యి వాళ్ళకి పెయిన్ వస్తుంది. అవి కూడా ఆ లక్షణాలు కూడా గమనించుకోవాలి. ఇలా ఎక్కువ బీపీ ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ బేబీకి ఏముంటాయంటే బేబీకి ఏంటంటే గ్రోత్ తక్కువ ఉండొచ్చు, తర్వాత బీపీ కంట్రోల్ కాకపోతే ప్రీమెచ్యూర్గా డెలివరీ చేసుకోవాల్సి రావచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే అబ్రప్షన్ అంటే మాయ విడిపడుతుంది అన్నమాట. ప్రెగ్నెన్సీలో డెలివరీ కాకముందే మాయ విడిపోయి చాలా రక్తస్రావం అయిపోయి బేబీ లోపల చనిపోయే అవకాశం ఉంటుంది. ఇవి బేబీకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట, సివియర్ ప్రాబ్లమ్స్ ఏవి. సో ఈ హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీని
మనం ఏంటంటే పూర్తిగా అరికట్టలేకపోవచ్చు, కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం జాగ్రత్తలు తీసుకుని సరైన టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుని అవసరమైనప్పుడు మందులు వాడుకుని బీపీ ట్యాబ్లెట్స్ మంచి బీపీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, కరెక్ట్ డోసేజ్లో కరెక్ట్ టైంకి వేసుకుని డాక్టరు లేదు నువ్వు ఇవాళ కొంచెం బీపీ ఎక్కువగా ఉంది, కొంచెం నేను మానిటర్ చేయాలి, 1-2 రోజులు హాస్పిటల్లో ఉండమంటే వినకుండా ఇంటికి వెళ్ళిపోయి అక్కడ బీపీ ఎక్కువ ఈ ఫిట్స్ తోటి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలా చేయకుండా డాక్టర్ గారి సలహాలు పాటించి ఇచ్చే మందులు జాగ్రత్తగా వేసుకుని ఏమైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళకి నేను చెప్పాను కదా తలనొప్పి అట్లాంటివన్నీ ఉంటే కనుక ఎమ్మటే డాక్టర్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి జాగ్రత్తలు పాటిస్తే కనుక ఈ ప్రీ ఎక్లాంప్సియా కానీ గుర్రపాతం కానీ లేదంటే మిగతా వీటి ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అన్నిటినీ కూడా వీళ్ళు స్త్రీలు అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.